ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 17వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం శత్రువులతో సమాధానం. దేవుని వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథం 16:7 ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన మన శత్రువులు సహా వానికి మిత్రులుగా చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా మరి క్షేమంగా భద్రంగా ఉండాలని ప్రతిదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మనం భయంకరమైన దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. యేసు ప్రభు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడని కనుక మనం ప్రతిదినం కూడా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం కనుక మనం కలవరపడకుండా ప్రభు వైపు చూస్తూ మనము ప్రభులో ముందుకు సాగాలి. చదవబడేటువంటి భాగంలో మనం చూసినట్లయితే మనము ఆ దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడైనప్పుడు అతని శత్రువు కూడా అతనితో స్నేహంగా ఉంటారని ఈ యొక్క వచనం ద్వారా మనం చూస్తున్నాం. అయితే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క నడవడిక దేవునికి నచ్చినట్లయితే అతని శత్రువులు కూడా అతనితో స్నేహంగా ఉంటారని మరి ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలాగుందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రవర్తనగా, దేవునికి ఆ ప్రీతికరమైనటువంటి అంగీకారమైనటువంటి ప్రవర్తన ఉందా? ఈ వచనం దేవుని ఆమోదం పొందినప్పుడు అది శత్రువులను కూడా స్నేహంగా మార్చగలదని చూపిస్తుంది. ఇది మానవ సంబంధాల్లో దేవుని శక్తిని మరియు ప్రభావానికి ఒక ఉదాహరణ. దేవుని ఆమోదం ఉండాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైతే అది అతని జీవితంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. శత్రుత్వాల మార్పు, దేవుని దయతో శత్రువులు కూడా స్నేహితులుగా మారగలరు. ఇది సమాధానం మరియు ఐక్యత యొక్క నీతి, దేవునిపై విశ్వాసం మరియు స్నేహ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తుంది. ఆ కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు రాస్తాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచుదా అంటాడు. అవును దేవుని బిడ్డారు, మనం దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అయినప్పటికీ మన శత్రువులు ఉండకపోరు. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినప్పుడు కూడా మనకి ఇంకా నీతి కార్యాలు చేసే కొలది మనకి ఇంకా ఎక్కువ శత్రువులు తయారవుతూనే ఉంటారు. అయితే ఏ రీతిగా వారి శత్రువులు ఎక్కువైనప్పుడు కూడా ఈ వాగ్దానం ప్రభు మనకి ఇచ్చాడు. మనుషుల ఆగ్రహం తనకు స్తుతించేటట్టు ప్రభు చేయగలడు. వారి ఆగ్రహం మనల్ని బాధించకుండా ఉండేటట్టు దేవుడు వారిని అడికడతాడు. దేవుని వాక్యంలో 76వ కీర్తన 10వ వచనంలో నరుల ఆగ్రహం నేను స్తుతించును, ఆగ్రహ శేషము నువ్వు ధరించుకుందాం అంటాడు. దుష్టుల ఆగ్రహంతో ఉంటారు. దేవుల్లో మనకున్న ఆత్మీయ స్థితిని బట్టి వారి క్రోధాన్ని మనం ఓర్పుతో సహించుకోవాలి. అలా చేయడం వల్ల వారి నుండి మనకు ప్రత్యేకింపబడ్డామని అందరికీ అర్థమవుతుంది. మనం లోక సంబంధం అయితే లోకం మనల్ని ప్రేమిస్తుంది. మనం లోక సంబంధం కాదు కాబట్టి వారు మన మీద ఆగ్రహిస్తారు. అయితే వారి ఆగ్రహం నుండి మనం తప్పించే దేవునికి మహిమ కలుగుతుంది. ఈ విధంగా దుష్టుల ఆగ్రహం దేవుని మహిమను ఇంకా పెంచుతుంది. ఈ ఆలోచన మనకి ఎంత ఆదరణ కలుగజేస్తుందండి. దుష్టులు తమ క్రోధంతో దేవుని కుమారుడైన ప్రియ ప్రభువారినే సిలివేశారు కదండి. అయితే వారికి తెలియకుండానే దేవుని ఉద్దేశాలను నెరవేర్చారు. భక్తిహీనులు తమ ఇష్టానుసారంగా చేసే పనులు చివరికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉపయోగపడుతున్నాయని వేలాది సంఘటనలు రుజువైంది. మేము స్వేచ్ఛగా ఉన్నామని భక్తిహీనులు తలుస్తున్నారు, కానీ సంఖ్యలతో బంధింపబడిన ఖైదీలు వారికి తెలియకుండానే సర్వశక్తిమంతుడు చెప్పిన పనులు పూర్తి చేస్తూ ఉంటారు. దుష్టులు వాడే ఆయుధాలు తిరిగి వారి నాశనానికే వాడబడతాయి. వారు ఆత్మాహుతి చేసుకునే మార్గాలు నడుస్తుంటారు. వారి కుయుక్తులు, వారి పన్నాగాలు వారికి అర్థం కాక గందరగోళంలో పడిపోతారు. వారి క్రోధం ద్వారా మనకు నిజంగా ఏ హాని జరగదు. వారు హతసాక్షిని కాల్చివేసినప్పుడు వచ్చిన పొగ క్రైస్తవ వ్యతిరేకులు అయిన వారికి భయంకరమైన రోగాలు కలుగు చేస్తుంది. ప్రభు ఈ దుష్టులను ఆయన బంధిస్తాడు. దుష్ట కార్యాలు ఆయన లయపరుస్తాడు. అయితే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. శత్రువులు మన మీద దాడి చేసి మనకు హాని చేయాలనుకున్నప్పుడు మనము వారికి ఏ విధమైన హాని చేయకుండా మనము అదుపులో ఉంచుకోవాలి. లాబాను విషయంలో కూడా అలాగే చేశాడు. అతను యాకోబుని తరిమాడు, కానీ అతని మీద
చెయ్యి వేయడానికి ధైర్యం చేయలేకపోయాడు. దేవుడు మన శత్రువుల ఆగ్రహాన్ని అణిచివేసి వారు మన స్నేహితులుగా మారేటట్లు చేయగలడు. యాకోబు విషయంలో కూడా అదే చేశాడు కదా. తన అన్నయ్య ఏసావు తన కుటుంబస్తులు కత్తివాత హతం చేస్తాడేమని యాకోబు ఎంతగానో భయపడినప్పటికీ ఏసావు అతను సహోదరునిగా కలుసుకున్నాడు. తార్సువాడైన సౌలు విషయంలో దేవుడు ఏం చేశాడండి? క్రైస్తువులు అంటే మండిపడి అతన్ని వారికి సహోదరునిగా జత పనివారిగా మార్చేశాడు కదండి. క్రైస్తవులను హింసించేవారు ఉన్న ప్రతి చోట ప్రభు ఆ విధంగా చేయునుగాక. దానియేలు సింహం బోన్లో వేయబడినప్పుడు ఆ సింహాలు ఎంత మంచిగా మారిపోయావో ఆ విధంగా మన శత్రువులు కూడా మారిపోతారు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన ఆఖరి శత్రువు అయిన మరణాన్ని కూడా మనం నెమ్మదితో ఎదుర్కొనగలం, ప్రార్థనతో ఎదుర్కొనగలం. అయితే అన్ని విషయాలు ప్రభువును పరిచేటట్టు మనం జాగ్రత్త పడాలి. మన విశ్వాసం మహోన్నతుని దేవునికి పరిశుద్ధత కలిగి మనం ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ప్రభుకి అంగీకారంగా ప్రీతికరంగా ఆయన సంతోషపరిచేదిగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డను బాగా దీవించండి. ఎవరైతే నేను సమస్యల్లో, కష్టాల్లో, వేదల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన ఉంటున్నారు, ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో అనారోగ్యాలతో ఇంటెన్సివ్ కేర్లు ఐసీయూలో ఉంచబడి బాధ అనుభవిస్తున్నారు, వారి పట్ల నీ కార్యం జరిగించండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించిన ఇప్పుడే కలవరి రక్త ప్రవాహాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నావు నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే బిడ్డలకు వివాహాలు కాక ఇబ్బందులు పడుతున్నారు, వారి పట్ల కార్యం చేసి ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సమాధానం కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తెప్పబడుతున్న యవన బిడ్డల పట్ల బలమైన కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి. నీ ధనదాస్తులను, దాస్తురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, మా నాయకులను, ప్రపంచ దేశ నాయకులను దీవించి రక్షించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకంచి వేయండి ఆయన. వారు రాకపోకలు సన్నిధించండి ఆయన. నీ రాకపోకలని నేను కాపాడుదనని వాగ్దానం నెరవేర్చుకొని నీ దూతలు కావలించండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము, వారి గమ్యస్థానాలు చేరు పర్యంతము కృపాక్షేమలేని బిడ్డల వంట చోటు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.